ఇక డీటెయిల్స్ చూస్తే తమిళ రాజకీయాల బాటలో తెలుగు రాజకీయాలు నడుస్తున్నాయా? ప్రస్తుత రాజకీయాలు చూస్తే అలానే అనిపిస్తుంది. స్వతంత్ర ఛానల్ మేనేజింగ్ ఎడిటర్ కృష్ణప్రసాద్ గారి స్ట్రైట్ టాక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తమిళనాడులో నిండు సభలో ప్రతిపక్ష నాయకురాలు జయలలితను డిఎంకే ఎమ్మెల్యేలు ఘోరంగా పరాభవించినప్పుడు పత్రికల్లో ఆ వార్త చదివి ఔరా అనుకున్నాను. తర్వాతి కాలంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న కరుణానిధిని అర్ధరాత్రి బలవంతంగా పోలీసులు తీసుకెళ్లడంపై దేశమంతా ప్రకంపనలు సృష్టించింది. ఇవా రాజకీయాలు అని మనమందరం ఛేదరించుకున్నాం. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నవి చూస్తుంటే తమిళ సోదరుల కన్నా మేమేం తీసిపోలేదు అన్నట్లు ఆంధ్ర, తెలంగాణ రాజకీయ నాయకులు ప్రవర్తిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలు 15 ఏళ్లు చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డిల మధ్య, మరొక 15 ఏళ్లు చంద్రబాబు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిల మధ్య గిరికీలు తిరిగాయి. మధ్యలో రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న వారి మీద వైఎస్ నీడ కనిపించేది. తాను ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి వచ్చానని స్వయంగా చెప్పుకున్నప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపూర్ణమైన ప్రజాస్వామికవాది. ఆయన పలకరింపులో, పరిపాలనలో, పద్ధతులలో, స్నేహధర్మం పాటించడంలో, ఉదారత్వం ప్రదర్శించడంలో వైఎస్కు సాటి రాగలవారు లేరు. ఆత్మీయులు అనుకున్న వారి కోసం, తన మనిషి అని ముద్ర వేసుకున్న వారి కోసం ఎంత దూరమైనా వెళ్లేవాడు. వారి తప్పులను గరళకంఠుడి వలె తాను భరించేవాడు. ప్రత్యర్థులను ఏ రోజు కూడా శత్రువులుగా చూడలేదు. ఒకటి అరా సందర్భాల్లో తప్ప శాసనసభలో చంద్రబాబు పట్ల పరుషంగా మాట్లాడిన సాదృశ్యం లేదు. నవ్వులాట పట్టించడానికే ప్రాధాన్యత ఇచ్చేవాడు. పరిపాలనలో కూడా తన సహాయం కోరిన ఏ తెలుగుదేశం నేతను నిరాశపరచలేదాయన. ఎవరి మీద పోలీసును ఉసిగొల్పలేదు, తప్పుడు కేసులు పెట్టలేదు. ఇంకా చెప్పాలంటే బాలకృష్ణ వంటి వారిని కేసుల నుంచి రక్షించాడు. చంద్రబాబు పోకడ వైఎస్ పట్ల అలానే సాగింది. వైఎస్ అడిగాడని ఆయన ఇంటి స్థలానికి ఉన్న అభ్యంతరాలను నిమిషాల వ్యవధిలో పరిష్కరించాడు చంద్రబాబు. ఏ రోజు కూడా కడప జిల్లాలో సైతం వైఎస్ అభిమానులు, అనుచరుల మీద కేసుల దౌష్ట్యం ప్రదర్శించలేదు. విమర్శలు, వాగ్బాణాలు రాజకీయాలకు మాత్రమే పరిమితమై నడిచాయి. కానీ జగన్ ప్రవేశంతో రాజకీయం తీరు మారిపోయింది. వచ్చిన రోజు నుంచి చంద్రబాబునే కాకుండా తనను వ్యతిరేకించే ప్రతి ఒక్కరిని వ్యక్తిగత శత్రువుగా చూసే పోకడకు శ్రీకారం చుట్టాడు జగన్. అధికారంలోకి రాగానే కక్ష సాధింపులకు దిగాడు. కేసులు, అరెస్టులు, దూషణలు, వ్యక్తిత్వ హననం, కుటుంబ మహిళలను కూడా వదలకుండా వెకిలి మాటలు మాట్లాడడం, ఇళ్ల మీద దాడులు చేయడం, ఊళ్ల నుంచి తరిమివేయడం, హత్యల వంటి దారుణ దురాఘాతాలకు పాల్పడే తన మనుషులకు ఆశ్రయం కల్పించడం, పోలీసు చేతులు కట్టిపడేయడం వంటి 1,00,000 అవలక్షణాలకు జగన్ ఒక కొండగుర్తుగా మారిపోయాడు. 5 ఏళ్ల పాటు నిత్యం ఇటువంటి దుర్ఘటనలతో ప్రజలకు చికాకు పుట్టింది. రాష్ట్రం మొత్తం మీద ఒక అసహనపూరిత వాతావరణం నెలకొన్నది. దానితో విసిగిపోయిన జనం జగన్ను ఇంటికి పంపించారు. చంద్రబాబు అయితే ప్రజాస్వామిక పాలన సాగుతుందని, శాంతి భద్రతలు నియంత్రణలో ఉంటాయని, రాష్ట్రంలో అశాంతి తగ్గి ప్రశాంతత ఏర్పడుతుందని ఆశించారు. కానీ ఈ 1.5 సంవత్సరంలోనే ఆ ఆశ అడియాస చేశాడు చంద్రబాబు. ఏదైనా పోలిక పెట్టేటప్పుడు గుర్రానికి గాడిదకు తేడా చూడాలని చెప్తుంటారు. కానీ అటువంటి తేడాలేమీ చూడవద్దు, మేము కూడా గాడిదలమే అని నిరూపించుకున్నారు తెలుగు పాలకులు. తెలుగుదేశం పార్టీలో వచ్చిన కీలక మార్పు ఫలితం ఇది. నిర్మోహమాటంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ పార్టీ కానీ, ప్రభుత్వం కానీ చంద్రబాబు పద్ధతుల్లో నడవడం లేదు. కనీసం ఆయన పాటించిన ప్రమాణాలు కూడా లేవు. పూర్తిగా యువ నాయకత్వం నియంత్రణలోకి వెళ్లిపోయింది తెలుగుదేశం పార్టీ. దానితో పద్ధతులు మారిపోయాయి. తాజాగా అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్ల మీద జరిగిన దాడులతో గుర్రం, గాడిద ఒక్కటైపోయాయని నిస్సందేహంగా రుజువైపోయింది. అంబటి రాంబాబు వాడిన భాష పరమ నీచమైనది. దాన్ని సభ్యతా సంస్కారం కలిగిన వారు కూడా క్షమించరు.
కానీ దానికి విరుగుడు దాడులు, దహనాల. అధికారం కూటమి చేతిలో ఉంది. వ్యవస్థలన్నీ కూటమి అదుపులో ఉన్నాయి. పోలీసు, న్యాయస్థానాలు, న్యాయవాదులు, వివిధ ప్రభుత్వ అధికారులను ప్రభావితం చేయగలదు. వాటన్నిటినీ వదిలి వీధి రౌడీ మనస్తత్వంతో ఇళ్ల మీద గుంపును పంపడం ఏమిటి? తెలుగుదేశం పార్టీ ఆఫీసు 3వ అంతస్తు ఆంతరంగిక బ్రోకర్ల బృందం ఆదేశాలతోనే గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి ఈ దాడికి పూనుకున్నారని చెప్తున్నారు. రాజకీయం అంటే ఏమిటి? దాని సంప్రదాయం ఏమిటి? సమస్యను పరిష్కరించడానికి కావలసిన చాతుర్యం ఏమిటి అన్నది తెలియకుండానే అప్పుడు వాళ్ళు చేసింది ఇప్పుడు మనమెందుకు చేయకూడదు అనే అనాగరిక మనస్తత్వంతో జరిపిన దాడి ఇది. అంబటి రాంబాబు ఇంటి ముందు దాదాపు 6 గంటల పాటు అల్లరి జరిగింది. పోలీసు ప్రేక్షక పాత్ర పోషించింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి, డిఫాక్టో ముఖ్యమంత్రులిరువురూ అందుబాటులోనే ఉన్నారు. బహుశా టీవీలలో ఆ దృశ్యాలు చూస్తూ కూడా ఉండి ఉండవచ్చు. ఒక్క ఫోన్ కాల్ డీజీపీకి చేసి ఆ మూకను తరిమేయండి అని చెప్పి ఉంటే 5 నిమిషాలలో ప్రశాంతత నెలకొని ఉండేది. ఆ మాట చెప్పడానికి ముఖ్యమంత్రి సాహసించలేకపోయాడని భావించాలి. చివరకు జరిగింది అంబటి రాంబాబు అరెస్ట్. ఆ పనేదో మొదటి నిమిషంలోనే జరిపించి ఉంటే ఇంత రచ్చ అవసరం లేదు కదా. దీనివల్ల తెలుగుదేశం పార్టీ సాధించింది ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే జీవోత్సవం వలె పడి ఉండిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసింది. అవును, ఖచ్చితంగా జగన్ పునరుజ్జీవనం కోసం మాత్రమే ఉపకరిస్తున్నది ఈ దుర్ఘటన. ఇప్పుడు నడుస్తున్నది చంద్రబాబు పరిపాలన కాదు అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. పరిపక్వత, పరిణతి, రాజకీయ విఘ్నత లేకుండా తీసుకున్న రౌడీ చేష్ట అంబటి రాంబాబు ఇంటి మీద దాడి. ఆ వెంటనే జరిగిన జోగి రమేష్ ఇంటిపై దాడి మొదటి దానికంటే ఘోరమైనది. రాజకీయాల్లో ఇటువంటి ధోరణులను ఖండించవలసిన, కఠినంగా నియంత్రించవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవడం దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడిగా చెప్పుకునే ఆయనకు ఒక మచ్చగానే మిగులుతుంది. తిరుపతి లడ్డూలో వాడిన నెయ్యి గురించిన వివాదం ఇప్పటిలో సద్దుమణిగేలా లేదు. ఎందుకంటే సద్దుమణగడం ఏ రాజకీయ పార్టీకి ఇష్టం లేదు. దాని ద్వారా ఏదో విధంగా లాభం పొందాలని అటు హిందుత్వ శక్తులు, ఇటు లౌకిక పార్టీలు పరోక్ష యుద్ధం చేస్తున్నాయి. తిరుపతి లడ్డూ వివాదాన్ని పెద్దది చేసి హిందువులను ఒక తాటిపై తీసుకురావాలని కూటమి పార్టీలు ప్రయత్నిస్తుంటే మిగతా మతాలలా వారిలో అభద్రత పెరుగుతూ వస్తుంది. క్రమంగా అది హిందుత్వ శక్తులు కోరుకునే విధంగా మైనారిటీలకు వ్యతిరేకంగా మారితే జగన్ హిందూ కాదు కాబట్టి తమకు లాభం కలుగుతుందని కూటమి నేతల వ్యూహంలా కనపడుతోంది. ఇప్పుడు హిందూయేతరులు అధికారంలోకి రాకూడదనుకునేవారు రేపు దళితులను, ఆదివాసీలను, బీసీలను కూడా అధికారం నుంచి దూరం చేయరని నమ్మకం ఉందా?